మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ సమీపంలో ఉన్నటువంటి శిల్పారామం దగ్గర అయితే ఉన్నాము. శిల్పారామం జాతర అని పిలుస్తుంటారు. ఇందులో ఎంతోమంది ఈ యొక్క చేనేత వస్త్రాలకు సంబంధించి ఎగ్జిబిషన్లు అండ్ అలానే పిల్లలు ఆడుకోవడానికి పార్కు చాలా చాలా అద్భుతంగా అయితే కనుక ఇది కనిపిస్తుంటుంది. లోపల ప్రైవేట్గా స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. ఇందులో చాలామంది పిల్లలు ఈ యొక్క ఇదేంటి పండగ సెలవులనే కాదు, సమ్మర్ హాలిడేస్ ప్రతి శని ఆదివారాల్లో కూడా ఇక్కడికి వచ్చి ఎంతోమంది సాయంత్రం పూట కూడా హ్యాపీగా ఈ యొక్క వాతావరణాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇది ఒక పక్క అయితే కనుక ఇది శరవేగంగా డెవలప్ అవుతున్నటువంటి ప్రదేశంగా మధురవాడని పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా వేగంగా డెవలప్ అవుతుంది. చుట్టుపక్కల ఎన్నో అపార్ట్మెంట్లు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఈ యొక్క సాయిప్రియ లేఅవుట్ సంబంధించి మనం చూస్తున్నాము. ఈ యొక్క సాయిప్రియ లేఅవుట్ ఆర్చ్ యొక్క రోడ్డు ఇది ఏదైతే మనకు కనిపిస్తుందో విజువల్స్లో, ఇది ఈ యొక్క శిల్పారామం సంబంధించిన గోడ ఇంచుమించు ఒక 10 సంవత్సరాలుగా కంప్లీట్గా శిథిలావస్థలో అయితే కనుక ఉంది. ఈ గోడ ఎప్పుడు పడిపోతుందని తెలియని పరిస్థితిలో ఇక్కడ ఇది యాక్చువల్గా ఈ రోడ్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉంటుందో ఈ 100 ఫీట్ రోడ్డు, ఈ 80 ఫీట్ రోడ్ ఏదైతే వాకింగ్కి అయితే బాగా వాడుతున్న పరిస్థితి. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు ఇక్కడ దగ్గరలో గ్రౌండ్స్కి వాటికి వెళ్ళకుండా ఇదే రోడ్లో మార్నింగ్ ఈవినింగ్ కూడా వాకింగ్ చేసే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఈ గోడ ఎప్పుడు కూలిపోతుందని ఒక బెంగగా అయితే కనుక వాళ్ళు ఒక మనసులో ఒక భయంతో అయితే కనుక ఇక్కడ నడుస్తున్న పరిస్థితి. అలాగనే పక్కన కార్లు కూడా పార్క్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు అయితే కనుక కంప్లీట్గా ఇది పడిపోయే సిచ్యువేషన్ అయితే ఉంది. మనం ముందుగానే అప్రమత్తం అవ్వాలి. అండ్ అలానే అధికారులు ఇంతకుముందు ఉన్నటువంటి ఏవో గారు మారారు, ఇప్పుడు కొత్త ఏవో కూడా వచ్చారు. ఈ అధికారులు కూడా ఈ యొక్క ప్రభుత్వం నాయకులకి అండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సర్వేగంగా కంప్లీట్ చేయాలి. అండ్ అలానే దీనికి హెచ్చరిక బోర్డు కూడా పెట్టాలని చెప్పేసి ఎంతోమంది సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా భయంగా నడుస్తున్న పరిస్థితి. కంపల్సరీ ఇటువైపు చూస్తే కనుక వాహనాలు వెళ్ళేవే. ఇది ఏదైతే 4 అడుగులు ఈ యొక్క గోడ అంచునే ఈ యొక్క మనుషులు వెళ్ళే వే అయితే ఉంది. సో ఈ మనుషులు వెళ్ళేటప్పుడు కూడా భయంగా వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే కంప్లీట్గా వర్షాలకు నానిపోయి ఈ గోడ ఎప్పటికైనా పడిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్లో. ఏదైతే ఆల్రెడీ ఇందులో కొంత పోర్షన్ పడిపోయింది, దానికి ఆనుకున్నటువంటి గోడ కూడా పడిపోయే స్టేజ్లోనే కనిపిస్తూ ఉంది. సో మనం చూస్తున్నాము ఏదైతే కంప్లీట్ గోడ ఇంచుమించు ఒక 500 మీటర్లు ఉన్నటువంటి ఈ గోడ ఆల్రెడీ మధ్యలో పడిపోయడం జరిగింది. దీనికి ఆనుకున్నటువంటి కూడా ఏదైతే గోడ ఉందో అది కూడా కంప్లీట్గా శిథిలావస్థకి అయితే వచ్చింది. కంప్లీట్గా ఇది కూడా ఎప్పుడు పడిపోతుందో అని భయాందోళనకైతే కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అనే అపార్ట్మెంట్ వాసులు కూడా అదేవిధంగా భయపడుతున్న సంఘటన అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు బంక పోతురాజ్ అండి. పోతురాజ్ గారు చెప్పండి, మీరు కూడా ఈ రోడ్లో వాకింగ్ చేస్తూ ఉంటుంటారా? వాకింగ్ చేస్తూ చుట్టుపక్కల తిరిగేటప్పుడు ఈ గోడ చిరు ప్రాంతాల్లో ఈ చివరి నుంచి ఆ చివరికి గోడ తిరగబడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరం ఈ కార్లు ఇక్కడే పార్క్ చేస్తూ వాకింగ్ చేసేటప్పుడు చూస్తే గోడ పడిపోతుంది. ఈ గోడ పడిపోయి చాలా చివరి వరకు జాతర గట్టు ఈ చివరి నుంచి ఆ చివరికి గోడ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు ఈ పడిపోయిన గోడని మళ్ళీ తిరిగి కట్టి చాలా చక్కగా కట్టి జీవీఎంసీ వారు అందిస్తారని కోరుకుంటున్నాను. ప్రజల తరపున ఈ గోడ చాలా వరకు పడిపోయచ్చు ఉన్నది కాబట్టి కొద్దిగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. సార్ మీ పేరు? సుజిత్ బెనర్జీ. సార్ సుజిత్ గారు, ఈ రోడ్ చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కంప్లీట్గా అపార్ట్మెంట్ కల్చర్ బాగా డెవలప్ అయినటువంటి ఏరియా. సో ఈ కంప్లీట్గా ఈ వాల్ గురించి అయితే కనుక మనకు చాలా వరకు కంప్లీట్స్ వచ్చినాయి. సో మీరేమంటారు? అది కరెక్ట్ అండి, మీరు ఏం చెప్పారు అది. బట్ ఇది కొంచెం తొందరగా జీవీఎంసీ నుంచి కొంచెం అది రిపేర్ చేసి పెడితే బాగుంటాయి. బికాజ్ అది రోడ్ సైడ్ మెయిన్ రోడ్ అది కూడా it is going to touch to highway also, and so many students also they will move from here morning and evening. So if any kind of bad things will be occur the place, means it won't be look good. So please, the government should take care about this one. I suppose to urge to government, this is small things, so please take care of this all.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు, మీరు ఈ ఏరియాలో ఉంటున్నారు కదా, సాయిప్రియ లేఅవుట్ సాయిప్రియ లేఅవుట్లో. ఈ రోడ్ బాగా ఫేమస్, చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. సో చేస్తుంటారు. ఈ వాల్ గురించి ఏం చెప్తారు? ఇది ఆల్రెడీ పడిపోయింది, కొంత పడిపోవడానికి రెడీగా ఉంది. సో ఎవరైనా పక్కకు వెళ్తున్నా కూడా పడిపోతే కష్టం. ఓకే, సో కొంచెం తొందరగా కట్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ జాతర దీనికి కూడా ల్యాండ్కి కూడా మీకు సేఫ్టీ ఉంటుంది. పశువులు కానీ ఏవి వెళ్ళకుండా, తర్వాత లోపల వాకింగ్ చేసే వాళ్ళకి కానీ ఏదైనా సేఫ్టీ ఉంటుంది. సో పడకుండా చూసుకుంటే బాగుంటుందండి. చాలా మంది వాకింగ్ చేసేటప్పుడు ఈ అంచు నుంచి వెళ్ళాలంటే భయంగా వెళ్తారు. డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఇదంతా రోడ్లు కాళ్ళు ఎడుతుంటాయి కాబట్టి ఎలాగో పక్క లెఫ్ట్ సైడ్ నుండే నడవాలి. లెఫ్ట్ సైడ్ నుండి నడుస్తున్నప్పుడు కంపల్సరీగా పడిపోతుందేమోనని కొంత భయం ఉంటుంది. సో ఆ భయం కోసమైనా కొంచెం ముందు జాగ్రత్తగా చూసి గవర్నమెంట్ కొంచెం క్లియర్ చేసేస్తే తొందరగా కడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఈ యొక్క సాయిప్రియ లేఅవుట్, ఈ డబుల్ రోడ్ అనేది చాలా ఫేమస్. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, అలానే అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, ఈ యొక్క గోడ యొక్క ప్రమాదం పొంచుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇటువంటి ప్రమాదం జరగకముందే అధికారులు అప్రమత్తమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కనుక శరవేగంగా ఈ యొక్క పనులు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు విశ్వసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.